కొత్త ఏడాదిలో వ్యక్తిగత రుణాలు ఎక్కువగా తీసుకునేవారు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవలి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం తక్కువ వ్యవధిలో పలు బ్యాంకుల్లో ఎక్కువ సంఖ్యలో రుణాలు తీసుకోవడం ఇకపై కుదరకపోవచ్చు. ఆర్బీఐ విడుదల చేసిన నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ రుణ రికార్డులను ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదించాల్సి ఉంటుంది. అంతక్రితం ఈ గడువు నెల రోజులుగా ఉండేది. కానీ ప్రస్తుతం 10-15 రోజులకు ఒకసారి రికార్డులు తరచూ అప్డేట్ అవుతుండడం వల్ల రుణ స్వీకర్తల విషయంలో ఎక్కువ తనిఖీలు జరుగుతాయి. తద్వారా ఒకేసారి పలుచోట్ల రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే రుణ స్వీకర్త నష్టభయ మదింపును మెరుగుపరిచే ఈ కొత్త నిబంధనను ఆగస్టులోనే ఆర్బీఐ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకులకు, క్రెడిట్ బ్యూరోలకు 2025 జనవరి 1 వరకు సమయం ఆర్బీఐ ఇచ్చింది. మరోవైపు వేరువేరు రుణాలకు సంబంధించి నెలవారీ ఈఎంఐలు ప్రతి నెలలో వేరువేరు తేదీల్లో ఉండొచ్చు. నెల రోజులకు ఒకసారి ఆర్థిక సంస్థలు రుణ సమాచారాన్ని వెల్లడించటం వల్ల బకాయిలు తిరిగి చెల్లింపులు లేదా ఎగవేతల సమాచారం 40 రోజుల వరకు ఆలస్యం అవుతోంది. అయితే 15 రోజుల రిపోర్టింగ్ గడువు వల్ల ఈ ఆలస్యాలు గరిష్టంగా తగ్గుతాయి. బ్యాంకులకు కూడా రుణాలివ్వడానికి మరింత ఖచ్చిత సమాచారం సమయానికి అందుతుందని విశ్లేషకులు అంటున్నారు. సామర్థ్యానికి మించిన అప్పులు తగ్గించడానికే ఆర్బీఐ ఈ నిబంధనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది తమ రుణ చెల్లింపు సామర్థ్యానికి మించి పలు బ్యాంకుల నుంచి అధిక రుణాలు తీసుకుంటున్నారు. తాజా నిబంధన వల్ల ప్రజలు అధిక రుణాలు తీసుకోకుండా అడ్డుకట్ట వేయొచ్చని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. దీనివల్ల తక్కువ వ్యవధిలో పలు బ్యాంకుల్లో ఎక్కువ రుణాలు తీసుకోకపోవడం ఇకపై కుదరకపోవచ్చని సమాచారం.